కూడబెట్టుకునే ప్రజలు ఇప్పుడు సైబర్ మోసగాల వల్ల చిక్కుకుని వెలువెల్లాడుతున్నారు. కష్టార్జితమంతా ఆ కేటిగాళ్లు కళ్ళు మూసితెరిచేలోపే దోచేస్తున్నారు. లేటెస్ట్ టెక్నాలజీతో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీతో అమాయకులనే కాదు, విద్యావంతులను బురుడి కొట్టిస్తున్నారు. సైబర్ మోసాలపై పోలీసులు ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తున్నా కేటుగాళ్ల మాయలో పడి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. ఏళ్ల తరబడి సంపాదించిన సొమ్మును క్షణాల వ్యవధిలో కొల్లగొడుతున్నారు. అకౌంట్ నుంచి డబ్బులు పోవడంతో లబోదిబ్బోమంటూ మొత్తుకుంటున్నారు. జనగామ జిల్లాలో ఓ కండక్టర్ తన జీవితకాలమంతా సంపాదించిన సొమ్మంతా ఒక్క నిమిషంలో సైబర్ మోసగాళ్లు కాజేశారు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 11 లక్షల రూపాయలు కొట్టేయడంతో ఆ కండక్టర్ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. రామేశ్వర్ అనే వ్యక్తి జనగామ డిపోలో కండక్టర్గా పనిచేస్తున్నారు. తన జీవితాశయం సొంత ఇల్లు కట్టుకునే లక్ష్యంతో దాదాపు 11 లక్షలకు పైగా బ్యాంకులో జమ చేసుకున్నాడు. బ్యాంకులో ఉంటే భద్రంగా ఉంటుంది అనే నమ్మకంతో ఎంతో భరోసాతో ఉన్నాడు. కానీ సైబర్ మోసగాలు నిండా ముంచేశారు. బ్యాంకు నుంచి మాట్లాడుతున్నామని, ఏపీకే అప్డేట్ చేస్తున్నామని నమ్మించి ఒక లింక్ పంపించి అందులో అతనికి సంబంధించిన వివరాలు అప్డేట్ చేయాలని సూచించారు. పూర్తి ఆధారాలు ఇచ్చిన కొద్ది నిమిషాల్లో అకౌంట్లో ఉన్న అమౌంట్ అంతా ఊడ్చేశారు. రామేశ్వర్ అకౌంట్లో కేవలం 149 రూపాయలు మాత్రమే ఉన్నాయి. వెంటనే గమనించిన కండక్టర్ బ్యాంకుకు వెళ్లి చూడగా అప్పటికే అకౌంట్లో డబ్బంతా సైబర్ మోసగాళ్లు కాజేసినట్టు తెలుసుకుని వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులు ఫిర్యాదు చేశాడు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. జీవితకాలమంతా కష్టపడి కూడపెట్టుకున్న సొమ్మంతా సైబర్ మోసగాళ్లు కాజేయడంతో తల్లడిల్లిపోతున్నారు. తనలాంటి మోసం ఎవ్వరికీ జరగవద్దని, ఇలాంటి సైబర్ మోసగాళ్లను పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాడు. నా పేరు రామేశ్వరు. ఇక్కడ జనగాం డిపో ఆర్టీసీలో కండక్టర్గా పనిచేస్తున్నా. మా శాలరీస్ యూనియన్ బ్యాంకుకు లింక్ అయి ఉంటాయి కాబట్టి నాకు ఒక యాప్ వచ్చింది. దాన్ని చూసి యూనియన్ బ్యాంకు .apk అని ఉంది. వైవం ఈ మధ్య కొంచెం ప్రాబ్లం ఉండడం వల్ల వైవం యాప్ డౌన్లోడ్ ఇన్స్టాల్ చేసుకోమని ఆ యాప్ రావడం వల్ల నేను దాన్ని చూసి మొన్న 8వ తారీఖు నాడు ఆ యాప్ను ఇన్స్టాల్ చేసుకోవడం జరిగింది. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత బ్యాంకుకు ఉన్నటువంటి లింకు ఫోన్ నంబరు, ఆధార్ కార్డు ఎంటర్ చేయమని ఉండడం వల్ల దాన్ని చేసినాను. చూసింది తర్వాత ఇంకా నాకు ఎలాంటి మెసేజ్ రాలేదు. నేను సాయంత్రం 4 గంటల జరిగింది 8వ తారీఖు నాడు. తెల్లవారి నిన్న 9వ తారీఖు నాడు పొద్దున 9 గంటలకు నా ఫోను ఆల్రెడీ అవుట్ గోయింగ్ ఇన్కమింగ్ హ్యాక్ అయిపోయి రావట్లేదని మళ్ళీ నేను కస్టమర్ కేర్కి కాల్ చేస్తే వాళ్ళు నీ ఫోన్ బ్లాక్ అయిందని చెప్పడం వల్ల నేను బ్యాంకు పోయి నా బ్యాలెన్స్ డౌట్ వచ్చి చూసుకున్నా. అందులో 142 రూపాయలు మాత్రమే మిగిలి ఉన్నాయి. 11,21,000 ఆల్రెడీ సైబర్ క్రైమ్ మోసగాళ్ళు నన్ను మోసం చేసి డ్రా చేసినట్టు గుర్తించడం